అందరిని అలరించే విధంగా ఉంటుంది. సో నిజంగా అంటే జేడి చక్రవర్తి చాలా రోజుల తర్వాత ఒక కామెడీ విలన్ అంటారు. సో రీసెంట్ గా మనకి గాయపడ్డ సింహం మూవీ గురించి రిలీజ్ ఈవెంట్ జరిగింది. సో జేడి చక్రవర్తి గారు స్టేజ్ మీద మాట్లాడుతూ మొత్తం కామెడీ చేశారు. సో సినిమాకి ఏమన్నా కామెడీ అంటే దానివల్ల చాలా మంది వచ్చారు. నారా రోహిత్ గారు వచ్చారు, శ్రీ విష్ణు గారు వచ్చారు. సో తరుణ్ భాస్కర్ గారు అయితే రాలేదు ఈ ఈవెంట్ కి. మరి మూవీ ఎలా అంటే మూవీ ఏమవుతుంది, అసలు మూవీ బాగుంటుందా లేదా? తప్పకుండా మీరు అన్నట్టు ఇందులో నిన్న జరిగిన గాయపడ్డ సింహం రిలీజ్ ఏదైతే ఉందో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా జేడి చక్రవర్తి మార్కే ఉంది. ఆయన చేసిన కామెడీ అసలు గతంలో చేసిన కొన్ని సినిమాల్లో గానీ ఈవెంట్లో గానీ ఎక్కడ ఇంత చేయలే అనిపించింది. నిజంగా నిన్న అక్కడికి వెళ్ళి నేను చూసిన తర్వాత నాకు కూడా అనిపించింది. ప్రతిదానికి కౌంటర్ ఇచ్చుకుంటూ మాట్లాడడం, ప్రతిదానికి కామెడీగా మాట్లాడడం. సో ఎవరేం మాట్లాడినా గానీ అందులో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మాట్లాడడం. సో నిజంగా అంటే జేడి చక్రవర్తి చాలా రోజుల తర్వాత ఒక కామెడీ విలన్ అంటారు యాక్చువల్గా చెప్పాలంటే. ఆ పాత్ర అంటే ఈ గాయపడ్డ సింహంలో సెకండ్ రోల్లో సెకండ్ దాంట్లో సెకండ్ గా ఈ సినిమాకి మెయిన్ వన్ ఆఫ్ ది ఒక మంచి రోల్ అని చెప్పవచ్చు. సో జేడి చక్రవర్తి గారు సో ప్రతి దాంట్లో నిన్న నిజంగా శ్రీ విష్ణు గారు క్యామియా కూడా చాలా అద్భుతంగా ఈ సినిమాకి ఒక మంచి బూస్టప్ లాగా ఉండబోతుంది. సో తనకు కూడా కామెడీ ఫ్యామిలీ చేసేటువంటి వ్యక్తి. మన సినిమాలు చూసాం శ్రీ విష్ణు గారి. సో ఆయనకు కూడా చాలా ఆతృతగా చాలా ఎంటర్టైన్మెంట్ గా శ్రీ విష్ణు గారు కూడా ఒకరు పోటీ పడ్డట్టు ఉంది నిన్న మొత్తం. సో డైరెక్టర్ గారు చెప్తున్నారు నిన్న తప్పకుండా ఇందులో జేడి గారి క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా వర్సటైల్ విలన్ గా కామెడీగా ఎంటర్టైన్మెంట్ గా ఒక మెయిన్ పిల్లర్ గా ఈ సినిమాకి తప్పకుండా అందరిని అలరించే విధంగా ఉంటుంది. ఇంకొకరు శ్రీ విష్ణు గారు కూడా కొంత చేయడం అనేది ఈ సినిమాకి మరొక నెక్స్ట్ లెవెల్ ని ఒక మంచి ఊపు అందరు జోస్ తెస్తుంది అందరికి. సో అని చెప్పేసి చెప్తున్నారు. సో మీరు అన్నట్టు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మరి తరుణ్ భాస్కర్ గారు రాలే కదా? అవునా, ఎందుకు ఈవెంట్ అంటే మెయిన్ ముఖ్యమైన ఈవెంట్ కదా, ఎందుకు రాలే ఆయన అసలు? సో మీరు అన్నట్టు తన ఇంకా ఈ సినిమా ఏది మీరు అన్నట్టు క్యారెక్టర్ అందరికి కూడా ఒక చిన్న డైమలా ఉంది. నిజంగా గాయపడ్డ సినిమా నిజంగా అక్కడ గాయపడ్డదా, ఈ వీసా దొరకలేదా అసలు అన్నట్టు. సో అవన్నీ కూడా చాలా డిఫరెంట్ గా ఏమంటారు సినిమా గాయపడి. ఇప్పుడు మన తరుణ్ భాస్కర్ గారు రిలీజ్ ఈవెంట్ రాకపోవడానికి కారణం ఆయనకు వీసా వచ్చింది, ఆయన వీసా వేసుకొని వెళ్ళిపోయారు. తప్పకుండా అంటే ఈ కొంత వేరే మూవీ వర్క్ గురించి సో రిలీజ్ చేయాలని తొందరగా కొంత అదంతా వర్క్ తోటి ఉన్నారు. సో తప్పకుండా May 1st కే కాబట్టి నిన్న జరిగిన ఈవెంట్ గత ఇంకా 2 days ఉంది కాబట్టి రిలీజ్ కావద్దు అవుతుందా కాదని చెప్పేసి నిన్న జేడి చక్రవర్తి గారు మాట్లాడారు. అది నిజంగా అదొక అందరికి ఆశ్చర్యంగా సీరియస్ గా చెప్పినా గానీ అది ఫన్నీగా అనిపించింది చాలా మందికి అక్కడ. సో ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి May 1st కి చాలా మంది చాలా కష్టపడ్డారు. డైరెక్టర్ కష్టం కూడా ఇందులో మరి యాక్టర్ గా చేశారు. సో మరి డైరెక్టర్ గా ఇంతమందిని శ్రీ విష్ణు గారు, సో మరి తరుణ్ భాస్కర్ గారు, జేడి చక్రవర్తి గారు, సో మానస చౌదరి గారు, ఫరియాబ్దుల్లా గారు, సో మిగతా ఇంకా కొంతమంది, సో చాలా మంది ఈ సినిమాలో తప్పకుండా ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి అంటున్నారు. సో మై మ్యూజిక్ నిన్న కూడా చాలా తరుణ్ భాస్కర్ గారు కొంతమంది అంటున్నారు నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ రాకపోవడం కారణం తరుణ్ భాస్కర్ గారు చూసే ప్లాన్ లో ఉన్నారు, ఆ భాగంలోనే రాలేదు అంటున్నారు. లేదు, అదంతా కామెడీ జోనర్ తీసుకొస్తున్నారు. సినిమా ఆడే విధంగా ప్రమోషన్ వైపు ముందు తీసుకెళ్లారు. సో మొత్తానికైతే ఒక ఫన్ మంచి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా రాలేదన్నట్టుగా చేశారు. సో ప్రేక్షకుల ముందుకు మరి దగ్గరలోనే ఉంది అతిథి మరి May 1st కి కాబట్టి. సో ఇందులో జేడి గారి మార్క్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఆయన గతంలో చేసిన మన బ్రహ్మానందం గారితో ఆళ్ళతో కొన్ని ఆయన సినిమాలు చేసిన గతంలో సినిమాలు అవన్నీ ఎలా ఉందో సో ఇందులో కూడా తప్పకుండా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. సో ఇంకొకటి ఆయన హ్యాండ్సమ్ గా ఉండడం కూడా ఆయన టీయర్స్ లో ఉన్న అంతగా అనిపించట్లేడు. సో అంతా మెయింటైన్ చేస్తున్నాడు. మీరు అన్నట్టు సుమా గారిని కూడా అట్లా అక్కడ యాంకరింగ్ చేసి సుమా గారిని కూడా మాట్లాడే కూడా అన్ని తానే అయ్యి అన్ని డిఫరెంట్ గా అసలు ఒక వెర్సటైల్ గా ఆ ఈవెంట్ ముందు తీసుకెళ్లారు. సో క్వశ్చన్స్ ఏం కూడా ఆయననే, ఆన్సర్ ఇవ్వడం కూడా ఆయనే. సో ప్రతి ఒక్కటి చేసుకుంటూ ఈవెంట్ ని తన సినిమాని ఒక ఈవెంట్ ని అని కాదు సినిమాలో కూడా ఒక వన్ ఆఫ్ ది మెయిన్ పిల్లర్ అని చెప్పొచ్చు. సో తప్పకుండా మనం ఇవన్నీ తెలియాలంటే గాయపడ్డ సినిమా May 1st లో చూస్తే సో మనకు అర్థమవుతుంది. సో మనం ఒకసారి చూసిన తర్వాత సింహం గాయపడ్డదా లేదా, సో తరుణ్ భాస్కర్ కి ఇది ఆయన చేసిన ఈనారానికి ఏమైంది పెళ్లి గతంలో చేశాడు. బట్ నిన్న వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారండి. వాళ్ళ అమ్మగారు ఒకటి చెప్పారు, మా వాడికి ఎక్కువ యాక్టర్ గా ఇంట్రెస్ట్, సో బట్ డైరెక్టర్ గా వచ్చాడు, బట్ ఈ సినిమా తోటి పర్ఫార్మెన్స్ తోటి
అండ్ డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ ఏదైతే మా కమల్ హాసన్ గారు ఎలా చేశారో ఈ సినిమాలో అలా ఉండబోతుందని నిన్న స్క్రీన్ మీద వేసి చూపించారు. సో ఇంకా చాలా ఉన్నాయి ఈ సినిమాలో. మీరు మా సినిమా చూసి తెలుస్తుందని చెప్పేసి సో ఫోన్ కాల్లో మాట్లాడారు. ఫోన్ కాల్లో సుమా గారితో అందరితో హీరోలతోటి సో ఫోన్ లో మాట్లాడారు. సో రాకపోయినానికి చాలా బాధపడుతుంది అని చెప్పేసి ఆయన క్లారిటీగా చెప్పారు. బట్ ఏదైనప్పటికీ చాలా మంది నారా రోహిత్, శ్రీ విష్ణు గారు, జడి చక్రవర్తి గారు, మిగతా కొంత మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు కూడా వచ్చి ఈవెంట్ చేశారు. బట్ మనం మే ఫస్ట్ లో చూస్తే సో మనం సింహం గాయపడ్డదా లేదా, సింహం మేల్కుందా తెలుస్తుంది. సో తరుణ్ భాస్కర్ కి ఇది ఒక నెక్స్ట్ మూవీ, నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చా, మనము వేచి చూద్దాం. సో సీ దట్ మే ఫస్ట్.